కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు 29 గ్రామాల్లో ఉన్నటువంటి 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి 33,000 ఎకరాల రైతుల దగ్గర నుంచి భూమిని పూలింగ్ పేరుతో తీసుకుని ప్రభుత్వ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి పొలం ఆ భూమి అన్నీ కలిసి 54,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అదొక 4 సంవత్సరాలు ఇదొక 2 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి వారు దానిలో నిర్మాణం సంగతి దేవుడెరుగు గాని అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి అక్రమాల్ని అన్యాయాల్ని భూములు ఇచ్చిన రైతుల యొక్క అగచాట్లని ఆ 29 గ్రామాల్లో భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి రైతుల యొక్క అగచాట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో పేర్ని నానినో ఎవరొకలో ఎత్తి చూపితే ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది నేరం అంట. అదే ఈనాడు ఆంధ్రజ్యోతి మహాన్యూస్ దాంట్లో వార్తలు వేయచ్చు పుంకాలుగా రైతుల బాధల గురించి ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి పొద్దున పూట సాయంత్రం పూట చర్చా వేదికలు పెట్టి రచ్చ చేయొచ్చు. టీడీపీ మంత్రులను తిట్టచ్చు, మంత్రి నారాయణని తిట్టచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కన్నబాబుని తిట్టచ్చు, భాస్కర్ని తిట్టచ్చు. అది నేరమే కాదు, వీణుల విందుగా వినసొంపుగా ఓ జాకీర్ హుస్సేన్ గారి తబలా ఆ రకంగా సమ్మగా వింటుంటారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ మేం ప్రశ్నిస్తే మాత్రం వాటికి సమాధానాలు చెప్పకపోగా ఏం చేయాలి? అమరావతి మీద నేనే ఉన్నాను, పేర్ని నానిని మాట్లాడాను, తప్పుల్ని ప్రశ్నించాను, ఎత్తి చూపాను తప్పుల్ని పాపాలని. ఏం చెప్పాలి? సంబంధిత మంత్రి పొంగూరు నారాయణ గారు సమాధానం చెప్పొచ్చు, లేదా ఐఏఎస్ ఆఫీసర్తో సిఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పొచ్చు, లేదా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి.